गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्यामकमलनयन दत्तात्रेयाय शरणं मम ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। రానున్న కాలంలో ఆధ్యాత్మికత యొక్క ఒక విలక్షణమైనటువంటి మలుపుని మనం చూడబోతున్నాం. ఏమిటా మలుపు అంటే, ఇప్పుడు ఎలాగైతే ఇంజనీరింగ్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా చాలా ప్రముఖమైనటువంటి చదువులు అనుకుంటున్నాము. రేపు ఈ భగవద్గీత, ఈ వేదాలు, మేడం బ్లావెట్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్, జ్వాలాకూల్ మహర్షి రాసినటువంటి ఈ ట్రియటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్, అగ్ని విద్య మీద ఓ 1300 పేజీల పుస్తకం ఆయన రాశాడు. కేవలం అగ్ని అంటే ఏమిటి అని చెప్పడానికి. వేదాలు కూడా వేదాది సూక్తము అని అగ్ని సూక్తానికి ఇంకొక పేరు ఉంది. అంటే వేదాలు దానితో మొదలవుతాయి, అగ్ని సూక్తంతో. ఈ విద్య స్కూళ్ళలో బోధింపబడుతుంది. అంటే దేవాలయాలే విద్యాలయాలుగా మారుతాయి, ఆ కాలపు విద్యాలయాలుగా. కానీ మారుతాయి అన్నది జరగబోయేటటువంటి ఒక పరిస్థితికి మనం చెప్తాం, ఇలా జరగబోతోంది అని. కానీ అది జరగబోటానికి చాలా సంవత్సరాల ముందు నుంచి మనం ప్రణాళిక వేసుకుంటుంటాం. ఇల్లు కట్టుకోవాలి అనుకునే గబుక్కుని అనుకోం ఒక రోజు పొద్దున్నే. చాలా రోజుల నుంచి మనం, చాలా సంవత్సరాల నుంచి మనం ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఎప్పుడో శుభముహూర్తాన సైట్ కొంటాం. అది కొన్న తర్వాత చాలా రోజులకు కానీ దానికి మనం అనుకున్నటువంటి రూపురేఖలు రావు. అలాగా
ఇలాంటి విద్య ఒకటి భారతదేశంలో మళ్ళీ తిరిగి ప్రారంభించబడాలి అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తను శరీరం విడిచేటప్పుడు చెప్పిన చివరి వాక్కులవి. ఎప్పుడైనా మీరు ఆ పుస్తకం దొరికితే, ఈకే గారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఆయన రాసినటువంటి ఏం మేధ అది, నరమేధ, పురుష మేధ, అలాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వీలైతే దాన్ని ఒకసారి గమనించుకోండి. చాలా అద్భుతంగా రాశారు ఆయన. దానికి 2000 సంవత్సరంలో జరగవలసినటువంటి ప్రయోగానికి ఇప్పుడే ముహూర్తం పడిపోయింది. చెప్పాక గురువుల యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ప్రీపోన్ అవుతుంది, పుష్పోన్ అవ్వవు. ఎప్పుడు కూడా గురువుల యొక్క ప్రణాళికలు భవిష్యత్తులో సరేలే తర్వాత మార్చుకుందాం, మారుతాయి ప్రణాళికలు. కానీ ఎలా మారుతాయి? ప్రీపోన్, ముందుకు వచ్చేస్తాయి. అంచేత ముందే ప్రారంభించబడవలసి వచ్చినది. ఏ కారణాల వల్ల అవుతే ఉంది? ఇక్కడే కాదు, చాలా చోట్ల దానికి పునాదులు పడుతున్నాయి. మీరు కనుక కాస్త ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ని చూస్తే ద యూనివర్సిటీ ఆఫ్ 7 rays అని వాళ్ళు డిగ్రీలు ఇస్తున్నారు, 7 కిరణాల యొక్క విశ్వవిద్యాలయము అని. కానీ వాటన్నిటికీ బేసిస్ ఏంటి అంటే పురుష సూక్తము, శ్రీ సూక్తము. వేద విజ్ఞానానికి బేసిస్ అయినా, వేద విజ్ఞానానికి పరిసమాప్తి అయినా, ఆ రెండు వినటానికి మీకు చాలా విచిత్రంగా ఉంటాయి. మొదలు పురుష సూక్తమే, ఆది అంతము రెండు కూడా పురుష సూక్తమే. శ్రీ సూక్తము కూడా అంతే, ఆది అంతము. దేనికి ఆది అంతము? దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వేద విజ్ఞానం తిరిగి మళ్ళీ భూమి మీద ప్రతిష్ఠితం అవ్వాలి. ఎర్త్, ద ప్లానెట్ ఎర్త్, భూగ్రహం మీద ప్రతిష్ఠితం అవ్వాలి. శైశవావస్థలో ఇంకా చిన్న అవస్థలలో మనిషి కొంచెం వాతావరణ తాకిడికి తట్టుకోలేడు. తట్టుకోలేకపోవటం వల్ల కాస్త సులభంగా వాతావరణంలోని మార్పులు ఆరోగ్యాన్ని మార్పు చేస్తూ ఉంటాయి. అంచేత పృథ్వీ గ్రహము అలాంటి అనేక మార్పులకు లోనైంది. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు అలాంటి వాళ్ళు అసలు భూమిని ఎత్తుకుపోయారు. అంటే ఆనాటి వైజ్ఞానిక స్థాయి ఎంత ఉదాత్తమైనటువంటిది, ఎంత గొప్పగా ఉండేదో మీరు ఊహించుకోండి. భూమిని ఎత్తుకుపోవచ్చు. ఆర్కిమిడీస్ లాంటి సైంటిస్టే చెప్పాడు, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, నాకు నుంచోటానికి ఎక్కడైనా జాగా చూపించండి, నేను భూమిని ఎత్తిస్తానన్నాడు. ఈ కాలపు సైంటిస్టే ఆ మాట అనగలిగితే ఆ కాలపు సైంటిస్ట్ ఎందుకు అనలేడు? కానీ ఈ మొత్తము వేద విద్య సాంప్రదాయానికి, ఈ వేద విద్య తిరిగి భూమి మీద అవతరించటానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. నీరు, సూర్యకిరణాలు. నీరునే మనము నారాయణ తత్వము అంటాం ఆధ్యాత్మిక జగత్తులో. తర్వాత సూర్యకిరణాలు. ఇవి రెండు కూడా భారతదేశంలో చాలా విరివిగా దొరుకుతాయి. అంచేత పురుష సూక్తము కనుక సూర్యకిరణ విజ్ఞానం అనుకుంటే, శ్రీ సూక్తాన్ని మీరు జలతత్వ విజ్ఞానము అనొచ్చు. పదం మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యకిరణాలు అంటానే నేను, సూర్యకిరణ విజ్ఞానము. అలాగే జలము అంటలేను నేను, జల తత్వము. తత్వము నుంచి ఆ పదార్థం ఏర్పడుతుంది. వాయుతత్వం ఉంటే వాయువు వస్తుంది, అగ్నితత్వము ఉంటే అగ్ని వస్తుంది, జలతత్వము ఉంటే జలం వస్తుంది. అంటే నేను జలతత్వం గురించి మాట్లాడుతున్నాను, నేను జలం గురించి మాట్లాడటం లేదు. అంటే నీరు వస్తుందా అని కాదు, దేనివల్ల అవుతే నీటికి యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ప్రవహించటం. ఎటువైపు ప్రవహిస్తుంది? పల్లం వైపు. అగ్ని యొక్క ప్రధాన లక్షణం కూడా ప్రవహించటమే. కానీ అది తేడా, నీటికి అగ్నికి ఉన్నటువంటి తేడా అది. అది జలతత్వమే. మీరు కనుక దేవతల లోకం నుంచి చూస్తే అగ్ని నీటి లక్షణాలు కలిగి ఉందా అనిపిస్తుంది. ఇంకేంట, వాళ్ళు అగ్ని కంటే పై స్థాయిలో ఉన్నారు కనుక అప్పుడు అగ్ని ఎక్కడి నుంచి ఎలా ప్రవహిస్తుంది? కింద వైపు ప్రవహించినట్టేగా వాళ్ళ దృష్టిలో అది. అంచేత ఈ గందరగోళాలు చాలా మనం వేదాలు చదువుకుంటున్నప్పుడు వస్తూ ఉంటుంది. మిత్రావరుణులు,
సూర్యకిరణాలు మనకేమనిపిస్తున్నాయి? కిందకి దిగుతున్నాయి అనిపిస్తున్నాయి. వాళ్ళకేమనిపిస్తుంది? సూర్యకిరణాలు కింద నుంచి పైకి వస్తున్నాయి అనిపిస్తుంది. మనకి ఆకాశం నుంచి సూర్యకిరణాలు కిందకు వస్తున్నాయి అనిపిస్తుంది. అప్పుడు మిత్ర అంటాం. వాళ్ళకేమనిపిస్తుంది? పాపం ఏమిటి సూర్యకిరణాలు బచ్చా ఎక్కడి నుంచి మన కింద నుంచి పైకి వస్తున్నాయి నీళ్లు, మనం నీళ్లు గ్రౌండ్ వాటర్ నుంచి ఎలా నీళ్లు తోడుకుంటున్నాము, పాపం దేవతలు ఏం చేయాల్సి వస్తుంది? సూర్యకిరణాలను తోడుకోవాల్సి వస్తుంది. కొంచెం ఆ భావన అర్థం చేసుకోవటానికి ఆ మిత్రావరణ కాంబినేషన్ చాలా విచిత్రమైనటువంటి కాంబినేషన్. దీన్ని మనసులో ఉంచుకుని మనం రెండో ఆ సూక్తంలో ఉన్నటువంటి ఏ సూక్తము? పురుష సూక్తంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. శ్రీ సూక్తంలోని మొదటి శ్లోకం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇది మాత్రం మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటివే బేసిస్. మన కంప్యూటర్ భాషలో చెప్పుకోవాలంటే హోమ్ పేజ్. ఆ పేజీ తెరిస్తే మిగతావన్నీ అక్కడి నుంచి ఓపెన్ అవుతూ ఉంటాయి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్త్యా అద్యతిష్ట దశాంగులం. ఇంచేత సహస్రాక్ష సహస్రపాత్, ఈ వెయ్యి అనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని పదాలు చాలా విలక్షణంగా ఏర్పరచబడ్డాయి. ఆ పదాలు ఎలా ఉంటాయి అంటే కనటము, చూచుట, పుట్టించుట కూడా ఉంది. చూడగలిగితే పుట్టించగలరని. చేతలు, చేతులు కదా. మరి వెయ్యి అందుకు ఈ ఉదాహరణ ఇచ్చేది. వెయ్యి అంటే వెయ్యి ఒక సంఖ్య ఉంది, వెయ్యటం అని కూడా ఉంది. అంచేత ఆ సహస్రశ అనేటటువంటి పాయింట్ మీకు రావాలి అంటే ముందు ఇవ్వటం నేర్చుకోవాలి. మీరు ఇవ్వటము రాకుండా కుదరదు. వేద విజ్ఞానం రాదు. ప్రకృతిలో అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. కంటిన్యూయేషన్ లింక్ ఒకదాని నుంచి ఒకటి అలా కలుసుకుంటూ పోతూ ఉంటాయి. కానీ కలుసుకుంటూ పోవటం వల్ల ఎక్కడ ఆగినా ఆ లింక్ మానవ జాతి పోగొట్టుకున్నాడు. వాడికి కింద లింక్ లేదు, పైన లింక్ లేదు. ఎక్కడితో లింక్ ఉండాలి? కనీసం 1000 మందితో లింక్ ఉండాలి. కనీసం అనేటటువంటిది ఎందుకు చెప్తున్నాడు? సూర్యకిరణాలు 1000 మాత్రమే భూమి మీదకి ప్రసరిస్తాయి. సూర్యుడికి అనంతమైనటువంటి కిరణాలు ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ భూమి మీదకి పడే కిరణాలు 1000. ఇంచేత ఒక టార్చ్ లైట్ ఉంది, వెలుగు ఇలా ఉంటుంది. టార్చ్ లైట్ మధ్యన ఒక బంతి పెట్టాం. బంతి మీదకి టార్చ్ లైట్లోని మొత్తం వెలుగు పడదు కదా, కొంత మాత్రమే పడుతుంది. అది దాన్ని స్వీకరిస్తోంది పృథ్వీ. అది ఆ విజ్ఞానం మాత్రమే మనం పట్టుకోగలం. పృథ్వీ గ్రహం మీదకి సూర్యుడి యొక్క కిరణాలు వస్తున్నాయి. ఆ సూర్యుడి యొక్క కిరణాలు 1000 మాత్రమే వస్తున్నాయి. అంచేత 1001ది నువ్వు పట్టుకోలేవు. అంచేత పృథ్వీ మీద లేదది. అంచేత ఆ 1000ని పట్టుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మానవ మేధస్సు యొక్క పరాకాష్ఠను చెప్తాయి. కనుక దాన్ని సహస్రారము అన్నాం. అంటే సహస్రారము అంటే అనంతం అనేటటువంటి పదానికి అర్థం లేదు అసలు. అంత తెలివి తక్కువ దద్దములేం కాదు ఋషులు. వాళ్ళకి చాలా బాగా తెలుసు సంఖ్యలు. మనకి కోటి వరకే ఆగిపోతే వాళ్ళ సంఖ్యలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి శంఖము, పద్మము, నీలము ఏవేవో. నేను చాలాసార్లు దాన్ని రాసుకుని ఖండతా పట్టాన్ని ట్రై చేశాను. అంతే, ఆ పుస్తకంలో ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి టైం వచ్చినప్పుడు మళ్ళీ పుస్తకం చూసుకుంటాను నేను. ఒకటి పక్కన 18 సున్నాలు, ఒకటి పక్కన 24 సున్నాలు, రకరకాల సున్నాలు. ఆ సున్నాలు పెట్టుకుంటూ పోవటమే. అంత సంఖ్యాశాస్త్రమును నిరంతరము ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు. శంఖము, పద్మము. పద్మము మీద నుంచున్నటువంటి పురుషుడు
విష్ణువుని దేని మీద నుంచోబెడతాం మనం అంటే అన్ని సూర్యకిరణాలు పట్టుకోగలుగుతాడు ఆయన. ఆ పద్మం అంటే ఎన్ని సూర్యకిరణాలు మరి నాకు ఐడియా లేదు ఇప్పుడు. ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ, 1,00,000 కంటే ఎక్కువ, 1,00,00,000 కంటే ఎక్కువ. అంచేత ఆధ్యాత్మిక విజ్ఞానము ఆ సూర్యకిరణ శక్తిని ఉపయోగించుకుంటుంది. అంచేత ఆ స్థాయి మీది పెరగాలి అంటే మీరు 1000 చాలా ఎక్కువ, నా మేధస్సులో ఉన్నటువంటి సహస్రార శక్తికే చాలా ఎక్కువ. అక్కడ కూడా కాదు, మూలాధారంలో కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. మూలాధారంలో ఎన్ని కిరణాలు ఉన్నాయి? 4 కిరణాలు ఉన్నాయి. మొత్తం మీద మానవ శరీర నిర్మాణాన్ని కనుక రేకులు వెలుగుల కిరణాలు ఈక్వేషన్ ఒకేలాగే గనక మనం పెట్టుకుంటే మూలాధారంలో 4 దళాలు అంటే 4 కిరణాలు, స్వాధిష్టానంలో 6 కిరణాలు, మణిపూరకంలో 10 కిరణాలు, అనాహతంలో 12 కిరణాలు, విశుద్ధిలో 16 కిరణాలు, ఆజ్ఞాచక్రంలో 2 కిరణాలు, మొత్తం 50 కిరణాలు. ఈ 50 కిరణాలు మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఇంచేత 1000 అంటే సహస్రం అని కాదు అక్కడ, అవి మళ్ళా ఒకదాని మీద ఒకటి పెన వేసుకుంటూ ఉంటాయి. మళ్ళీ అవి ఆవృత్తి జరుగుతూ ఉంటాయి. ఆ ఆవృత్తి కనుక జరిగితే కుండలిని జాగరణ అంటాం. ఆవృత్తి జరగటం లేదు. ఆవృత్తి జరగటమే కాదు, అసలు ఆ వెలుగులే మనం పట్టుకోలేకపోతున్నాం. ఇంచేత 4 అనేటటువంటి పదం ఇప్పుడు వస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు ఫినిష్. 4 వెలుగులు సూర్యుడి యొక్క ఆ 4 కిరణాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ. 4 రకాలైనటువంటి వర్ణాలు మూలాధారంలో ఉన్నటువంటి ఆ 4. ఇంచేత వర్ణాశ్రమ వ్యవస్థకి సంబంధించినవి 4 కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. 4 కంటే ఎక్కువ సబ్ డివిజన్ చేసావంటే నువ్వు ఇతర గ్రహానికి చెందినవాడివై ఉంటావు. ఇంపాసిబుల్ అది. మూలాధారం మనకి బేసిస్. మూలాధారం అంటే బేసిస్, ఆధారం, ఫండమెంటల్ పాయింటే 4. అంచేత మనం ఏ విధమైనటువంటి డివిజన్ చేసుకున్నా అవి 4ని దాటి ఉండవు ఎప్పుడు కూడా. దిక్కుల్ని కూడా మీరు చూసుకుంటే 4 ఉంటాయి. మరి 10 ఎలా అవుతాయి? ఆ రెండిట్లో మళ్ళా 2 కలుపుకుంటారు. దాన్ని మీరు 20, 30, 70 ఎంతైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మన దిక్కుల యొక్క విభజన మనం తీసుకున్నా కూడా 4 అవుతాయి. వాక్ అవి 4 అవుతాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వేదాలు అవి 4 అవుతాయి. 4ని దాటి నువ్వు మూలాధార చక్రం దాటితే తప్ప వెళ్ళలేవు సబ్ డివిజన్కి. కానీ మన యొక్క లక్ష్యం ఏమిటి? ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే 1000 డివిజన్స్ మనం చేసుకోగలిగితే, అందువల్ల 1000 డివిజన్స్ ఎలా చేస్తాం, ఆ గ్రూపింగ్ ఎలా చేస్తాం అన్నది సహస్రనామావళి. అంచేత మీరు ఏ దేవుడి పేరైనా తీసుకోండి, మీరు ఎంత భక్తి పారవశ్యంలో అయినా మిలిగిపోండి. మేము 1,00,000 నామాలు చేస్తామంటే ఎలా చేస్తారు 1,00,000 నామాలు? మీరు అదే 100 సార్లు చేస్తారు, అంతేగా. అంటే అర్థం ఏంటి? మీరు చేయగలిగే డివిజన్ 1000, ఇంకా దాన్ని 1,00,000 చేయాలంటే రిపీట్ చేసుకోండి. అది ఆ 4 నుంచి 1000 వరకు వెళ్ళేటటువంటిది. మళ్ళీ ఆ 1000 నుంచి మళ్ళా 4కి వచ్చేటటువంటిది. అంచేత మొత్తం మళ్ళా సైకిల్ రిపీట్ అవుతున్నప్పుడు ఎంత అవుతుంది? 1008 అవుతుంది. 50 నుంచి మళ్ళీ 50 రిపీట్ అయ్యి మళ్ళీ ఆ 4 డివిజన్స్ 108. అంచేత మీ మాలలో కానీ మీ దాంట్లో కానీ మీరు చేసేటటువంటి ఆ 108 యొక్క శతశోధ సహస్రశ. అంచేత ముందు 100 వచ్చేసరికల్లా మీరు దేనికి అధిపతి అవుతారు? మీలో ఉన్నటువంటి అన్ని చక్రాలకి మీరు అధిపతి అయిపోయినట్టేగా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ 50. మళ్ళీ అక్కడ నుంచి సైకిల్ పూర్తి చేసుకోగలిగారు. పూర్తి చేసుకుంటే మీ శరీరం మీద మీకు కంప్లీట్ కమాండ్ వచ్చేసినట్టే. పృథ్వీ మీద కంప్లీట్ కమాండ్ రావాలంటే ఇది 10 సార్లు రిపీట్ అవ్వాలి, అంతేగా. 100 1000 అవటానికి ప్రొసీజర్ ఏంటి? 10 సార్లు రిపీట్ అవ్వాలి. ఇది 10 సార్లు రిపీట్ అవుతే పృథ్వీ మీద ఉన్నటువంటి కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయిపోతుంది. కనుక మనకి లెక్క పెట్టడానికి 10 వేళ్లే ఉన్నాయి. ఇంచేత అంతే డివిజన్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు, తక్కువ లేవు.
అంచేత మానవ శరీరమే సూర్యకిరణ విజ్ఞానము అన్నది గుర్తుంచుకోవటానికి ఈ ఉదాహరణలు చెప్పబడుతున్నాయి. అంచేత దేవాలయాలు ఎక్కడ కట్టినా, ఏ విధమైనటువంటి దేవాలయాల గురించి మనం చర్చించుకున్నా కూడా ఆ దేవాలయాలంతా ఏంటి? వేద విజ్ఞానమే. వేద విజ్ఞానము అంటే సూర్యకిరణ విజ్ఞానమే. సూర్యకిరణ విజ్ఞానము అంటే మీ శరీర నిర్మాణమే. ఇది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అంచేత మనం ఆవాహన చేసుకుంటాం పురుష సూక్త మంత్రాలతో. ఇది ఆవాహన చేసుకుంటున్నాం. ఏంటి? నా దగ్గర ఉన్న సామర్థ్యము 100. మిగతా 1000 వరకు వెళ్ళేటటువంటి సామర్థ్యం నీ దగ్గర లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ శరీరంలో ఉన్నటువంటి 100ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలుగుతావో అప్పుడు నువ్వు ఆ 1000 దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోవటానికి కావలసినటువంటి టెక్నిక్స్, టెక్నాలజీ 16 మెట్లలో పెట్టేసి ఉన్నారు. ఆ 16 మెట్లని మీరు కనుక ఒకదాని తర్వాత ఒకటి గమనించుకుంటూ ఉంటే, ఇంతవరకు మనం చెప్పుకున్నది ఆవాహనం. ఇదంతా ఆవాహనం. ఏంటి మనం ఆవాహన చేసుకుంటున్నాం? ఈ శరీరం ఉన్నది. ఈ శరీరము సూర్యకిరణ విజ్ఞానానికి నిలయము, సమస్త వేదాలకి నిలయము. అంచేత ఈ శరీరాన్నే దేహో దేవాలయ ప్రోక్త. అంచేత ఏ దేవాలయానికి వెళ్ళినా మీరు ఏం నేర్చుకుంటున్నారు? శరీరం గురించి నేర్చుకుంటున్నారు. అది ఎక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం? అంచేత మొట్టమొదట రివల్యూషన్, మొట్టమొదట క్రాంతి మీరు ఎక్కడ తీసుకురావాలి అంటే దేవాలయానికి వెళ్తున్నప్పుడు బిచ్చగాళ్ళగా వెళ్ళకండి. స్టూడెంట్ మీరు చాలా తెలివైనవాడు మాస్టారు, మీ జ్ఞానం నాకు ఇవ్వండి అని అడుక్కోడు, చదువుకుంటాడు. చదువుకుంటే ఖచ్చితంగా ఆ జ్ఞానము టీచర్ చెప్పినా చెప్పకపోయినా వస్తుంది. గురువుని అడుక్కుంటూ కూర్చుంటే చాలా మంది పేరెంట్స్ హోంవర్క్ చేసి పెట్టేస్తారు పిల్లలకి. అది పరిస్థితి. ఏం అవదు, పిల్లవాడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే రేపు వాడికి తెలియదు ఎలా చేసుకున్నావు. తండ్రి వాడు చెప్పాడు కదా, ఒక జోక్ చదివాను నేను. ఏంట్రా ఇన్ని తప్పులు చేశావు? మా నాన్నని అడిగొస్తానండి అన్నాడు. ఇంచేత ఆ తప్పులన్నీ చేసింది ఎవరు? హోంవర్క్ చేసింది ఆయన. మరి అంచేత దేవాలయాల యొక్క నిర్మాణంలో మీరు ఇప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా దీన్ని గమనించుకోండి. ముఖ్యంగా ప్రాచీన దేవాలయాలలో అద్భుతమైనటువంటి ఈ జ్ఞానం పొదగబడింది. 1000 మండపాల 1000 స్తంభాల దేవాలయాలు అవి ఉన్నాయి కదా. ఇప్పుడు దాని అంతరార్థం మీకు మెల్లిమెల్లిగా బోధపడుతుంది. ఇందుకు ఆ మాట వేశారు, ఇంకో మాట వేయలేదు. అంచేత ఏ దేవాలయానికి మనం భారతదేశంలో వెళ్ళినా, అది చిన్న గుహలాగా ఉందనా విశాలమైనటువంటి దేవాలయం అయినా ఇదే ఉంటుంది. అక్కడ ఏముంటుంది? మీ శరీర నిర్మాణమే అక్కడ కనిపిస్తుంది. మొట్టమొదట మీ భౌతిక జగత్తులో మీ శరీరం ఎలా ఉన్నదో ఆ దేవాలయం కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది. అంచేత దేవాలయంలో ఉన్నటువంటి అనేక భాగాలు మీ శరీరానికి దానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో పురుష సూక్తం చెప్తుంది మీకు. పురుషుడు అంటే స్త్రీ పురుషుల శరీరాన్ని ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు కోసి పారిస్తూ ఉంటే అది స్త్రీ శరీరమా పురుషుడి శరీరం అని ఏం తేడా ఉండదు. కోసివేత ఒకేలాగా ఉంటుంది. వాళ్ళ ఎనాటమీ కానీ అది కానీ ఏం వేరువేరుగా ఏం ఉండవు. అంచేత ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ఆ నిర్మాణాత్మకమైనటువంటి స్థాయిలు 4 స్థాయిలలో మన దగ్గరికి వస్తాయి. మొదట భౌతిక జగత్తులో 16. 4 స్థాయిలు అంటే 16 ఇంటూ మొత్తం 64 విద్యలు. అంచేత 64 విద్యలే ఉన్నాయి. 65వ విద్య ఉండదు. రోజుకు ఒక విద్య చొప్పున 64 రోజుల్లో ఇదంతా నేర్చేసుకోవచ్చు. అది శ్రీకృష్ణుడికి మాత్రమే చెందేది కాదు, అది ఎవడైనా చేసుకోవచ్చు. దానికి బీజం ఉజ్జయినిలో ఉంది కనుక మిమ్మల్ని ఉజ్జయినికి పంపించా. మీరు ఆ లింకులు చాలా జాగ్రత్త. అవి ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. లింక్ పెట్టి కూర్చున్నాం, అప్లికేషన్ ఇచ్చి పెట్టాం, ప్రాసెసింగ్ అవ్వాలి కదా. 3 నెలల్లో అయిపోతుంది అంటాడు గవర్నమెంట్లో అప్లికేషన్ ఇచ్చి ప్రాసెసింగ్. 3 ఏళ్ళైనా ఒకసారి అవ్వదు, కానీ అప్లికేషన్ అక్కడ ఉంది. అంచేత ఆ ప్రాసెసింగ్ ఎప్పుడైనా జరగవచ్చు. కానీ ఆ ప్రాముఖ్యతను మీరు మర్చిపోతే ఆ అఖండమైనటువంటి ఆ సూత్ర సంచాలన ఎలా జరుగుతుందో మర్చిపోతారు. అంచేత 64 విద్యలు 64 రోజుల్లో నేర్చేసుకునేటటువంటి ఒక సెంటర్ అక్కడ ఉండేది.
శ్రీకృష్ణుడు గొప్పతనంతో పాటు ఆ గురువు యొక్క గొప్పతనం కూడా ఉంది అక్కడ. అందుకని ఆ గర్గ మహర్షి శ్రీకృష్ణుడికి కులగురువు అయినటువంటి గర్గుడేనా ఆయన పంపిస్తాడు అక్కడ సందీపని దగ్గరికి. ఇంచేత ఎంత గొప్పవాడైనా 64 రోజుల్లో 64 విద్యలు నేర్పలేము. కానీ ఇక్కడ మీరు పురుష సూక్తం యొక్క 16 కళలు తెలిసి వాడుతున్న ఆ పదాన్ని, పురుష సూక్తంలో కూడా మీకు ఆ షోడశోపచార పూజ ఉంది. అది దేనికి సంబంధించింది అనమాట? భౌతిక జగత్తుకి సంబంధించింది, మీ భౌతిక శరీర నిర్మాణానికి సంబంధించింది. దీని తర్వాత మళ్ళా 4 స్థాయిలు వస్తాయి. ఆ 4 స్థాయిలు దాన్ని ఉజ్జయినిలో మనం ఏర్పరచుకున్నటువంటి లింక్ ఎంత తొందరగా మనం దాన్ని ఇక్కడ దింపుకోగలిగితే, మరి ఏ ఆశ్రమం వాళ్ళు దింపుతారో, ఎలా దింపుతారో, మీలో ఎవరైనా దింపుతారో చెప్పలేము. ఎప్పుడు ఎక్కడ దిగుతుందో అది ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు చాలా రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. క్యాన్సర్కి మందు కావాలని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రయత్నిస్తున్నారు, అనేక సంస్థలు ప్రయత్నిస్తున్నాయి, వ్యక్తులు కాదు. మరి ఆ సంస్థలో ఏ వ్యక్తి ద్వారా క్యాన్సర్కి మందు వస్తుందో మనం చెప్పగలమా? ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలం, క్యాన్సర్కి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మందు వస్తుంది. అలాగే ఈ దేవాలయాలలో, లేకపోతే దేవాలయాల లాంటి ఇళ్లలో, దేవాలయాల లాంటి ఇళ్ళు ఎక్కడుంటాయి? మీ శరీరమే. అంచేత ఎవరి శరీరము ద్వారా, ఎవరి ద్వారా అద్భుతమైనటువంటి ఆ నూతన యుగావతరణకు సంబంధించినటువంటి విజ్ఞానం కిందకి దిగుతుందో మనం చెప్పలేము. కానీ దిగుతున్న దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే, ఒక కొత్త విద్య నేర్చుకుంటున్నప్పుడు కంప్యూటర్స్ మొత్తగా వచ్చినప్పుడు ఎంత ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికీ కంప్యూటర్స్కి చాలా ఎదురుంది ఇండియాలో, ఎవరికి ఏం పెద్ద ఇష్టమేం లేదు. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమవుతుంది, ఎప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో 10-15 ఏళ్లలో మొత్తం అంతా కూడా కంప్యూటర్ మయం అయిపోతుంది. విదేశాలలో ఎలా అయిపోతుందో అలా. కానీ ఎంత కంప్యూటర్ మయం అయిపోయినా మనం భౌతిక జగత్తుని దాటి సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించలేకపోతే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో పురుష సూక్తంలోని 2వ రుక్కు చెప్తోంది. ఇంచేత భౌతిక జగత్తులో అంతా ఉందని చెప్తున్నాను, సూర్యకిరణ విజ్ఞానం ఉందంటున్నాం, మన శరీరమే దేవాలయం అంటున్నాం. అక్కడే ఆగిపోతావేమో, అక్కడ ఆగిపోకు. అది కేవలము నీ యొక్క ఆసనము మాత్రమే. ఆసనం అంటే ఏంటి? సీట్. కానీ నిజంగా వర్క్ చేసేవాడు, కొంచెం ఎగ్జిక్యూటివ్ టైప్లో ఉన్నటువంటి వాడు సీట్లో కూర్చోడు. వాడు సీట్లో కూర్చున్నాడంటే పని చాలా సక్రమంగా అయినా జరుగుతూ ఉంటుంది, లేకపోతే వాడికి బాధ్యత లేదు అని అర్థం. రెండిట్లో ఏది కరెక్ట్? సక్రమంగా ఏం జరగదు. అంచేత ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్నటువంటి వాడు, ప్రిన్సిపాల్ కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడు తిరుగుతూ ఉండవలసిందే. అంచేత ఆసనం అయితే వేసేస్తున్నాం పాపం మనం ఆ జగద్గురువుకి. కానీ పాపం ఆయన అక్కడ కూర్చోలేడు ఎక్కువసేపు. కానీ సీట్ ఉంటుంది కదా, ప్రిన్సిపాల్ సీట్ ఉంటుంది. పాపం ఆ కుర్చీలో ఆయన కూర్చోడు, అక్కడ వాడు పరిగెడుతూ ఉంటాడు, అక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాడు. వైస్ ఛాన్సలర్షిప్ అది వచ్చింది అనుకో, అసలు వాడు ఊళ్ళోనే ఉండడు, వాడు ఏ హైదరాబాద్లోనో ఎక్కడో ఉంటూ ఉంటాడు. కానీ సీట్ ఎక్కడ ఉంటుంది? వైస్ ఛాన్సలర్ సీట్. అంచేత సీట్ ఇక్కడ వేస్తున్నాం మనం. ఆ సీట్లో ఆయన వచ్చి కూర్చున్నాక ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆయన మనకి తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తాడో చూసుకోండి. ఆ సీట్ ఎలా వేస్తాడో. పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషాన యదన్నేనాతిరోహితి. పురుష ఏ వేదగుం సర్వం. ఈ చుట్టుపక్కలంతా ఏదైతే కనిపిస్తుందో, ఎక్కడెక్కడైతే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థ ఉన్నదో, పురుష ఏ వేదగుం, ఇదంతా కూడా ఆ చేతనత్వం యొక్క ప్రభావమే. ఒక సెల్ తీసుకుంటే బయోకెమిస్ట్రీలో మన శరీర నిర్మాణంలో ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ అందులో ఉన్నాయి. ఒక టౌన్ తీసుకుంటే టౌన్లో ఎంత వ్యవస్థ ఉందో అవి కూడా సెల్లో ఉన్నాయి. ఒక విశాలమైనటువంటి పృథ్వీని మనం తీసుకుంటే ఏ విధమైనటువంటి వ్యవస్థ ఉందో అదంతా కూడా ఆ కణములో ఉన్నది. యాటంలో తీసుకుంటే కూడా అంతే. సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో, సూర్యుడు స్వయంగా ఏ మహాగ్రహం చుట్టూ తిరుగుతున్నాడో అలాగే
ఆ పురుషుని చుట్టూ, ఆ కేంద్రకం చుట్టూ మొత్తము తిరుగుతున్నాయి. పురుష య వేదగుం సర్వం. అంచేత ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మీరు ఒక చక్రీయ జీవిత విధానానికి అలవాటు పడాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఒక చక్రీయ జీవిత విధానంలో ఉన్నారు. అదే అర్థం చేసుకోండి. సర్వం అనేటటువంటి పాట అంతా చూడు అంటే ఏం చూస్తాం మనం? గుండ్రంగా తిరుగుతాం. ఒక స్కల్ప్చర్ ఉంది, చెక్కుతూ ఉంటాడు వాడు. స్కల్ప్చర్ అంటే తెలుసు కదా, ఒక శిల్పి ఉన్నాడు, వాడు చెక్కుతూ ఉంటాడు. చెక్కుతూ ఏం చేస్తాడు? చుట్టూరా తిరుగుతాడు. దానికి చుట్టూరా తిరిగితే ఏం జరుగుతుంది? అందులో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించుకోగలుగుతాడు. అంచేత మీరు ఆత్మ ప్రదక్షిణ చేస్తే ఏం జరగాలి? అంచేత ఒక్కొక్క అడుగులో కూడా పాపాలు పోతాయని చెప్పేది. కానీ మీకు ఉలి పట్టుకుని చేతిలో కాస్త ఎక్కడైనా ఏదైనా మీ శరీరంలో కానీ మీ చరిత్రలో కానీ పట్టమని కొట్టాలి. అక్కడ గిర్రం తిరిగిపోతే ఏమవదు, తల తిరిగి పడతాం, అంతకంటే ఏమవదు. అంచేత ఆ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, సర్వం అనేటటువంటి పదం మీకు అర్థమవుతే ఆ ప్రదక్షిణకి వెలుగు ఉంటుంది. కానీ ఎప్పుడు చేస్తాం ఆ ప్రదక్షిణ? షోడశోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత చేస్తాం. అది మంత్రపుష్పం కూడా చదివేసిన తర్వాత. ఎందుకు అలా చేస్తాం అన్నది అర్థం అవటానికి ఆసనంతో లింక్ ఉంది అక్కడ. అంచేత ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కుర్చీలు కూడా గిర్రం తిరుగుతూ ఉంటాయి. మీరు చూశారో లేదో, మంగళాడి దాంట్లో షాప్లో కూడా గిర్రం తిరుగుతూ ఉంటాయి. అంచేత అంతా ఒకటే అని అందుకు నేను చెప్పేది. వాడు జగజ్జగైనా కదా. అంచేత పురుష ఏ వేదగుం సర్వం, ఇదంతా కూడా ఆ పురుషుడే. ఎవడు ఆ పురుషుడు? అన్నీ చూసుకోగలిగేవాడు, అన్ని కోణాల నుంచి చూడగలిగేవాడు. ఒకవైపు నుంచే కాదు జీవితాన్ని చూడాల్సింది. మీరు ఎలాంటి ఆసనం మీద కూర్చోవాలి, కూర్చున్న చోట నుంచి మీకు అన్నీ తెలియాలి. ఆ అన్నీ ఎలా తెలుస్తాయి, ఏ విధంగా తెలుస్తాయి అనే దానికి తర్వాత చెప్తున్నాడు. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. యద్భూతం ఇది వరకు జరిగిపోయినది, రేపు జరగబోయేది ఉంటేనే మీరు ఉంటారు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. అది చాలా అద్భుతమైనటువంటి ఒక మానసిక స్థితిలోకి మిమ్మల్ని ఆ పురుష సూక్తం నెడుతుంది. ఏంటా మానసిక స్థితి? వాడు ఉంటాడు కానీ వాడేం చేయడు. పురుషుడు అనేటటువంటి పదాన్ని, ఏకైక అఖండ గురుసత్తా అనేటటువంటి పదం మనం ఎందుకు వాడుతున్నాం అంటే, వాడు ఉంటాడు కానీ వాడేం చేయడు. కానీ వాడు లేకపోతే ఏమీ జరగదు. అంచేత మంచి జరిగినా చెడు జరిగినా దానికి అతను ఏంటది? ద్రష్ట మాత్రమే. మంచి చెడు ఎవరికి? మంచి చెడు అన్నది తర్వాత విశ్లేషణ చేసేవాళ్ళకి. కానీ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు మంచి మంచే, చెడు చెడే, రెండు కూడా ఆయనలోని భాగాలే. శిశుపాలుడు, మహామహాయోగులు శ్రీకృష్ణుడు తన ముందు ఉండి చనిపోవాలి అని కోరుకుంటాడు. చాలా ఉదాత్తమైనటువంటి భావన. మరి నేను ఎక్కడ చదివాను గుర్తులేదు, ఈ మధ్యనే చదివాను, ఏ బుక్ చదివాను. కానీ భీష్ముడిని నేను ఎత్తి పొడుస్తూ ఉంటా చాలాసార్లు. ఆయనంత అహంకారి ఎవడూ లేడు. అతనే కనుక శ్రీకృష్ణుడు మాట విన్నా, ఎవరి మాట విన్నా అసలు యుద్ధమే జరిగేది కాదు. భీష్ముడు సడన్ గా నేను శ్రీకృష్ణుడు పార్టీ వైపు పెడుతున్నాను అని ఉంటే, అందుకనే ద్రోణాచార్యుడిని అక్కడ పెట్టినా, వీళ్ళని అక్కడ పెట్టినా భీష్ముడిని అందరూ రక్షించండి అని కోరుకుంటాడు దుర్యోధనుడు. ఎందుకంటే భీష్ముడు ఉన్నంత వరకు గెలుపు గ్యారెంటీ. అలాంటి భీష్ముడిని ఒకడు అడిగారు, నువ్వు ఇంత భక్తుడు కదా, మరి శ్రీకృష్ణుడి వైపు లేకుండా శ్రీకృష్ణుడికి ఎదురుకుండా నుంచొని దెబ్బలాడతాయంటే తప్పు కదా అని. అందుకే దెబ్బలాడానన్నాడు. శ్రీకృష్ణుడు పార్టీలో వైపు కనుక నువ్వు చేరితే శ్రీకృష్ణుడు కనిపించాడుగా, ఎక్కడెక్కడికో పోయి యుద్ధం చేయాలి. శ్రీకృష్ణుడికి ఆపోజిట్ గా నుంచి యుద్ధం చేస్తే నిరంతరం నాకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు కదా. ఓ చాలా అద్భుతమైనటువంటి భావన. నిజంగా భీష్ముడు ఆ మాట అన్నాడు లేదో నాకు తెలియదు, కానీ అనే ఉంటాడు. ఆ భావన అలాంటిది. అంచేత మనం శిశుపాలుణ్ణి వాళ్ళని చాలా నీచంగా చూస్తాం. కానీ తమాషా ఏంటి, యుధిష్ఠిరుడు వాళ్ళు స్వర్గారోహణ చేసుకోవాల్సి వచ్చింది, కృష్ణుడు వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయాడు. కానీ శిశుపాలుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే కృష్ణుడి చేతిలోనే చచ్చిపోయి కృష్ణుడిలోనే కలిసిపోయారు. ఎందుకు అలా జరిగింది అని ఆలోచించాలి. వాళ్ళ పుస్తకంలో అబద్ధాలు రాయరు.
అంచేత మీరు దేవుణ్ణి తిడతారా, తిట్టడం మొదలెట్టకండి ఇప్పుడు. ఇంకేంటే మీరు కృష్ణుడు పార్టీలోని వాళ్ళు, అంచేత ఆపోజిట్ పార్టీ రోల్ వేసుకున్న లాభం లేదు. మీరు అది ముందు ఆలోచించుకోవాల్సింది, మీరు ఇక్కడికి రాకముందు. అంటే ఇక్కడికంటే ఇక్కడికని కాదు, అసలు ఈ మరి వచ్చేసాక నేను కాదు అన్నా కుదరదు. అది అదంతే అదండి మరి. అంచేత యద్భూతం యచ్చ భవ్యం, జరగబోయేది జరిగిపోయిన దానికి మధ్య బిందువు మాత్రమే మీరు. అంటే ఈక్వేషన్ వేస్తాం కదా, ఎల్హెచ్ఎస్ అంటాం, ఆర్హెచ్ఎస్ అంటాం, తెలుసు కదా. కుడివైపు ఉన్నటువంటి పదాలు ఈజ్ ఈక్వల్ టు పదాలు. ఇందులో ఎడమ కుడి అంటేనే అర్థమవుతుంది కదా వేరు వేరని, కానీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తోంది, రెండు ఒకటే అని. అంచేత రథం స్థాపయమేచ్యుత అంటాడు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశన చేసేవాడు యద్భూతం యచ్చ భవ్యం, దానికి మీరు మిడిల్ పాయింట్ మాత్రమే, మీరేం మార్చలేరు దాన్ని. ఈ క్షణంలో నేను మార్చగలను అనుకుంటున్నావు నువ్వు కదా, ప్లాన్లు వేయగలము అనుకుంటున్నాం మనం. ఈ 27 అంతా ప్రీపోన్ అయిపోతుంది అనుకుంటున్నాం మనం. నువ్వు అనుకోవటంలో తప్పులేదు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అది, తప్పేం లేదు. అంచేత అర్జునుడు కూడా వెళ్ళి ఏమంటాడు, నేను ఎవరితో యుద్ధం చేయబోయాలో వాళ్ళని నేను చూడాలి. మొదటి అధ్యాయంలో ఢీలా పడిపోకముందు, నర్వస్ బ్రేక్ డౌన్ రాకముందు, అంతేగా పెద్ద పెద్ద పనులు చేయాలి అంటే నర్వస్ బ్రేక్ డౌన్ వస్తుంది. మరి అర్జునుడికి వచ్చింది, కానీ ముందు రాలే పాపం. ముందు హుషారుగానే ఉన్నాడు. పెట్టు రథాన్ని అక్కడ, నాతో యుద్ధం చేస్తారా అని అన్నాడు. చూశాక వాళ్ళది, అమ్మో వీళ్లతో యుద్ధం చేయాలా, అప్పుడు ఈక్వేషన్ గుర్తు చేశాడు అర్జునుడికి. మళ్ళా మధ్యనున్నావు నువ్వు, యద్భూతం యచ్చ భవ్యం, దానికి నువ్వు మిడిల్ పాయింట్ మాత్రమే, నీ వద్ద అవి బ్యాలెన్స్ అవుతున్నాయి. మానవ శరీరంలో ప్రకృతి పురుషుల యొక్క ఈ బ్యాలెన్స్ అద్భుతంగా జరుగుతుంది, దాన్ని గుర్తుంచుకోండి. అందుకు ఈ ఆసనం చెప్పేది. అంచేత మీరు ఏ మిడిల్ పాయింట్ లో ఉన్నారు, భగవద్గీత చెప్పిన దానికంటే ముందు రామరావణ యుద్ధం జరిగిన మళ్ళా ముందు అగస్త్యుడిని తీసుకొస్తాడు. అగస్త్యుడు ఏం చెప్తాడు, అగస్త్యుడనే వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు, ఆదిత్య హృదయం చెప్తానన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, ముందు సూర్యుడికి చెప్పానంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నామ వ్యయం. అంచేత ఏ క్షణంలో అయితే మీరు మీ జీవితాలను వదిలేసుకోగలుగుతారో, అది వదిలేసుకోగలిగారు. అక్కడ నేను యుద్ధం చేస్తున్నాను, నా వల్ల ఇదంతా జరుగుతుంది, నేనేదో చేస్తున్నాను అనుకుంటే తప్పేం లేదు, జరుగుతున్నది అది. ప్రస్తుతం మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, యద్భూతం యచ్చ భవ్యం. కానీ నువ్వెక్కడున్నావు, నువ్వు పురాతన కాలంలోనూ లేవు, రాబోయే కాలంలోనూ లేవు. ఎక్కడున్నావు, ఇక్కడున్నావు. ఇక్కడ ఉన్నప్పుడు ఆ రెండిటికి నీకు సంబంధం ఏమీ లేదు. అది కనుక జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే ఏం తెలుస్తుంది, జరగవలసిందేదో ముందే జరిగిపోతుంది. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, వీళ్ళందరినీ కూడా నేనే చంపేశా ముందే. చనిపోయిన వాళ్ళని వీడేం చేయాలి, చంపాలి, భలే పేర్లు తెచ్చుకుంటాం మనం. అర్జునుడే చనిపోయిన వాళ్ళని చంపాడది గుర్తుంచుకోండి. అర్జునుడు మహాతపస్వి, మహావీరుడు. అంచేత ఎప్పుడైతే ఆ వేద విజ్ఞానము అంతరించిపోయిందో, ఎప్పుడైతే శ్రీకృష్ణుడితో పాటు ఆ మహాయోగేశ్వరి శక్తి అంతరించిపోయిందో, అంత వీరుడు దారి దోపిడీగాలని ఏం చేయలేకపోయాడు. అది అర్జునుడి తప్పు కాదు, అది తను ఆ మహాభారత కాలంలో ఒక విశేషమైన ఉద్దేశం వల్ల ఆ యోగ మాయాశక్తిని అంతరిక్షంలో మెలుకుని నడిపాడు. కంప్యూటర్ అందుకే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్తాం. ఒక డ్రైవ్లో ఏదో ఒకటి పెడతాడు వీడు, ఫ్లాపీని తీసుకొచ్చి, ఇంకది రకరకాల విన్యాసాలు చేస్తుంది. వాడికి ఎందుకో కోపం వస్తుంది, ఆ ఫ్లాపీ తీసుకుని వెళ్ళిపోతాడు. వీడు కంప్యూటర్ ఆన్ చేస్తాడు, చేసుకో ఏ అవసరం అంటే. శ్రీకృష్ణుడు ఆ పని చేశాడు అనమాట. పెద్ద కంప్యూటర్ ఎక్స్పర్ట్ అనమాట, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు. బాగా పెట్టాడు అక్కడ అంతరిక్షంలో. పెట్టే అంతరిక్షంలోంచి ఏం చేశాడు, కింద ఇదంతా దింపేశాడు. దింపేశాక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక అది కూడా వెళ్ళిపోయింది. మళ్ళా ఇప్పుడు మళ్ళా అరవిందో యొక్క చివరి ప్రయత్నాలు, అరవిందోయే చేశాడని నేను చెప్పడం లేదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
ఆ వృత్తములో అనేక మంది మహనీయుల యొక్క వృత్తములో అరవిందో కూడా ఒక వ్యక్తి. చివరికి అతని ద్వారా మహాయోగేశ్వరి శక్తి భూమి మీద దిగింది. కానీ దిగటానికి కారణం ఎవరు? మళ్ళా పురుషుడే. యద్భూతం యచ్చ భవ్యం. అప్పుడెప్పుడో భూతకాలంలో దిగినటువంటి ఆ మహాయోగేశ్వరి దేవి మళ్ళా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళా దిగుతుంది అని అప్పుడు చెప్పాడు ఆయన. అక్కడ రాసి పెట్టుకున్నాడు. అది దిగుతుంది. అక్కడ దిగటం తప్పదు. రేపు పొద్దున్న గ్యారంటీగా సూర్యోదయం అవుతుంది. కానీ ఆ సూర్యోదయం టైంలో మీరు మెలకుగా ఉంటారా అన్నది డౌట్. మీరు మెలకుగా లేకపోయినంత మాత్రాన సూర్యోదయం ఆగదు. మీరు మెలకుగా ఉన్నా సూర్యోదయం అవుతుంది. మెలకుగా ఉన్నా నిద్రపోయేవాళ్ళు ఉండరు కొంతమంది. సూర్యోదయం అయిపోతుంది అయినా వాళ్ళకి తెలియదు సూర్యోదయం. ఇంతట 3 గంటలు వేస్తారు మాస్టర్, మీరు పొద్దున్న 4 గంటల క్లాస్ పెడతారు, మేమేం చేస్తాం, తూగుతున్నాం మేము, అయినా సూర్యోదయం ఆగదు. యద్భూతం యచ్చ భవ్యం. ఇదంతా దేనివల్ల జరుగుతోంది? ఆ పురుషుడి యొక్క అధ్యక్షతన జరుగుతోంది. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ సచరాచరం అంతా కూడా నా యొక్క అధ్యక్షతన జరుగుతోంది. కానీ అధ్యక్షుడు ఏం చేయడు. మనం చాలా అందుకే మీటింగ్స్ కూడా ఎవరు అధ్యక్షం జరుగుతుంది అంటాడు. పాపం వాడిని కూర్చోబెడతాం, వాడు ఏమీ చేయడు. కానీ వాడు లేకపోతే మీటింగ్ జరగదు. ఆ ఫీలింగ్, ఆ ఆసనం కూర్చోండి, అక్కడ కూర్చోబెడుతున్నాం మనం. అతని యొక్క రోల్ ఏంటి? భూతము భవిష్యత్తుకి మధ్య నువ్వు ఒక కేంద్ర బిందువు మాత్రమే అని తెలిపేటటువంటి వ్యక్తి. అంచేత రిజల్ట్ గురించి ఓరియంటేషన్ అయ్యి మనం ఎప్పుడైతే పనులు చేయటం మొదలెట్టామో అది తప్పు, అది యోగ విద్య కాదు అన్నాడు. ఫలాన్ని ఆశించాలా ఆశించకూడదా? అసలు ఫలం ఆశించడం అనే ప్రసక్తే రాదు అసలు. అక్కడ ప్రశ్న అర్జునుడు నిరంతరము అదే తప్పు ప్రశ్న వేస్తాడు. అర్జునుడు చాలా తెలివిగా వేశాడు అని మనం అనుకుంటాం. తెలివేం లేదు అక్కడ. మీరు చాలా జాగ్రత్తగా అర్థుకోండి. కర్మఫల త్యాగము అనేటటువంటి యోగం కనుక మీకు వచ్చేస్తే ఈ స్థితిలో ఉంటారు. అదే మీ ఆసనం. దాన్నే స్థితప్రజ్ఞత్వం అని కూడా అంటాం. ఆసనం సమర్పయామి అంటాం కదా. ఆ స్థితప్రజ్ఞత్వ స్థితిలో ఉండాలి. మీరు పని చేస్తున్నాం, ఆ పని జరుగుతుందా జరగదా తెలీదు. జరాసంధుడి చేతిలో కృష్ణుడు ఓడాడా లేదా? సావగొట్టలేడా కృష్ణుడు? చివరికి జరాసంధుడిని కృష్ణుడు చంపాడా? కృష్ణుడు చంపలే. ఇంకోడెవడో చంపుతానని ఆపాడు. ఎవడు చంపాలి? ఎవరి ద్వారా ఎప్పుడు ఏ పని జరగాలో అది జరుగుతుంది. మరి పని చేయాలా చేయక్కర్లేదా? నువ్వు చేసుకుంటూ పో. ఆ పని యొక్క ఫలితం వస్తుందా రాదా చెప్పలేము. ఎవరికి ఎప్పుడు ఎలా రావాలో యద్భూతం యచ్చ భవ్యం అలా సైక్లిక్ ప్రాసెస్లో అవి జరుగుతూ ఉంటాయి. 60 సార్లు సెకండ్స్ ముందు తిరిగితే 59 నుంచి 60వ సారి అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది మీకు. అంతేగా? అది 59 సార్లు తిరిగిన తర్వాత ఆ 60వ సారి గంటలు తిరుగుతాయి ఒకసారి చక్కని. అంటే ఈ 60 వేస్టా అని 60 అనగా 59 అన్నాం. షష్ఠి పూర్తి అనేటటువంటి దానికి ఉన్న అద్భుతమైనటువంటి రూపకల్పన అది. వాడు అక్కడ గుర్తు చేసుకుంటాడు, నేను తిరిగాను, చాలా పనులు చేశాను, నా ద్వారా జరిగాయి. నా ద్వారా జరిగాయని నువ్వు ఎప్పుడైతే అన్నావో అహంకారం వచ్చేసి నువ్వు చేశానని అనుకుంటున్నావు. నీకు ఆ ఫీలింగ్ ఉండాలంటే నీ ద్వారా అది జరుగుతోంది. ఇప్పుడు 2 పిల్లలు స్నేహితులకి కలిగారు. ఒకడు చెప్పాడు, వీడు ఎప్పుడు కూడా డబ్బుతోనే ఆడుకుంటాడు, ఇంకోడు ఏం చేస్తాడు, అందరికీ పెడుతూనే ఉంటాడని. ఒకడు బ్యాంకులో క్యాషియర్ అయ్యాడు, ఇంకోడు సర్వర్ అయ్యాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీడు ఎప్పుడూ అందరికీ తిండి పెడుతూ ఉంటాడు అనుకుంటే, అబ్బా మావాడు ఎంత గొప్పవాడో అనుకుంటాడు. వీడు డబ్బుతో ఆడుకుంటాడు, ఎప్పుడు వీడి చేతుల్లో నోట్లు ఉంటాడు, అబ్బో కోటీశ్వరుడు అవుతాడు అనుకున్నారు. కానీ ఏం జరుగుతోంది? అద్భుతం యచ్చ భవ్యం. మనకేం తెలియదు ఏది జరుగుతుందో. కానీ వాళ్ళు చెప్పింది కరెక్టే. వీడు డబ్బుతో ఆడుకుంటాడు అన్నది కరెక్టే, వీడు నిరంతరము అడిగిన వాళ్ళకి లేదనకుండా పెడుతూ ఉంటాడు అన్నది కరెక్టే. కానీ ఏ స్థితి కరెక్ట్? సర్వర్ స్థితి కరెక్టా? నిజంగా ఆ స్థితిలోకి వెళ్ళి అన్నదానం చేయగలిగేవాడు కరెక్టా? నీకెందుకు అది? యద్భూతం యచ్చ భవ్యం. ఆ స్థితప్రజ్ఞ స్థితి మీకు కనుక వస్తే, కానీ ఆ స్థితప్రజ్ఞ స్థితి రాదు. ఇది వినగానే అకర్మణ్యత వస్తుంది. పని చేయడం ఎందుకు? ఇంకా జరిగేదేదో ముందే జరిగిపోయింది, జరగవలసిందేదో జరుగుతుంది.
ఆ మానసిక స్థితి వచ్చిందో మానవ జీవితం వ్యర్థమైపోతుంది. అందువల్ల ఆ మానవులందరూ కూడా పశుపక్షాదుల కంటే హీనము అని చెప్తారు. ఇంచేత అవి వాటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి. కానీ వీడు లాభం లేదా ఏ పని చేయడు. కానీ వీడు లాభం వచ్చింది వీడికి, అది వాడి గొప్పతనం కాదు. లాభం రాలేదు, అది వీడి చేతకానితనం కాదు, అది అంతే. అది కానీ అది అంతే అన్నప్పుడు నువ్వేం చేయాలి? పని చేయాలా చేయక్కర్లేదా? దానికన్నా ఏం చెప్తాడు? ఉదామృతత్వశేషానః. ఉతా కదా అని అర్థం సంస్కృతంలో. ఇది నిజమే కదా, ఇది ఇలాగే జరుగుతోంది కదా అని నీకు ఎప్పుడైతే అర్థమైపోతుందో, ఏంటి నీకు అర్థమవుతుంది? ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహితి. నువ్వు అన్నం తింటున్నావు, ఆహారం తీసుకుంటున్నావు. ఆ ఆహారం తీసుకోవటం వల్ల నీకేమొస్తుంది? శక్తి వస్తుంది. ఎలా? ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? అది మీ యొక్క ఆసనం, మీ యొక్క స్టేట్. ఆ సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో అమృతత్వం పోతుంది, నువ్వు చనిపోతావు. ఏ ఆహారమైనా మీరు తీసుకోండి, ఏ గడ్డైనా మీరు తినండి, మీ శరీరంలో ఆ సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యం ఉంది? యదన్నేనాతిరోహితి. మీరు ఏ అన్నమైనా తీసుకోండి, దాన్ని అధిరోహించి శక్తిగా మారుస్తుంది కదా. మీరు ఏమైనా తినండి, ఆహారం మొత్తం దేనిగా మారుతుంది? ఎనర్జీగా మారుతుంది. అది ఎనర్జీగా మారకపోతే ఎంత ఆహారం తిన్నా వేస్ట్. అది ఎలా జరుగుతోంది? ఆ భావన ఎక్కడ జరుగుతోంది? నువ్వు కనుక ఈ స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటే. స్థితప్రజ్ఞ స్థితి అంటే అర్థమవుతుంది కదా, యద్భూతం యచ్చ భవ్యానికి మధ్య నువ్వు ఈజ్ ఈక్వల్ టు మాత్రమే. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయగలదు? ఈజ్ ఈక్వల్ టు అంటుంది అంతే, అంతకంటే ఏం చేయలేదు. కానీ ఆ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఫార్ములా లేదు, లెక్కలే లేవు. కానీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? స్థితప్రజ్ఞత్వం అంటే అది అర్థం చేసుకోండి. అది చాలా ఈజీగా మీరు పట్టుకోగలిగితే అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఆసనం. ఆ ఆసన స్థితి వచ్చేస్తే ఇంకా మంత్రాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ ఈ భావన ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది దాటి వెళ్ళిపోగానే రకరకాలైనటువంటి ఆలోచనలు గందరగోళం చేస్తాయి. రేపు ఏమవుతుంది, ఎలా రేపు? నువ్వేం ఆలోచించక్కర్లే, నిజంగా ఆలోచించక్కర్లే. ఎందుకు ఆలోచించక్కర్లే? ఏది ఎలా జరగవలసి ఉన్నదో గ్యారంటీగా అది అలా జరుగుతుంది. పాండవులు ఎలా జీవించారు? ఆ ఈక్వేషన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మయసభ చూశాడు దుర్యోధనుడు, విడిపోయాడు. సరే, కృష్ణుడు పిలిచాడు యుధిష్ఠిరుడిని, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఒక దీక్ష తీసుకో ఈ రోజు నుంచి అన్నాడు. నేను చెప్పాను అనుకోండి, మీరు దీక్ష తీసుకోండి అని. నాకు మొట్టమొదటి ప్రశ్న, ఎన్ని రోజులు దీక్ష మాస్టారు అని అడుగుతారు. 3 రోజుల? కాదయ్యా 9. అమ్మో 9 రోజులు అవుద్ది మాస్టారు. 3 రోజులు ఓకే. యుధిష్ఠిరుడు ఆ ప్రశ్న వేయలేదు. దీక్ష తీసుకోమన్నాడు. ఏ దీక్ష తీసుకోమన్నావు చెప్పండి, తీసేసుకుంటానన్నాడు. అంటే అర్థం ఏంటి? అన్నాళ్ళు ఆ దీక్ష తీసుకోవాలి యుధిష్ఠిరుడు? జీవితాంతం తీసుకోవాలి. దీక్షలన్నీ కూడా జీవితాంతం దీక్షలే. మీరు కొన్ని రోజులు మాత్రమే దీక్ష తీసుకుని వదిలేస్తే అవి మీకు ఎందుకు పనికిరావు. నేను ఏబిసిడీలు 5 రోజులు మాత్రమే నేర్చుకుంటాను, తర్వాత నాకు వద్దు ఏబిసిడీలు అన్నాం అనుకోండి, ఇంగ్లీష్ రాదు. సరే, మీరు ఏదైనా ఒక విద్య నేర్చుకుంటే ఆ విద్య జీవితాంతం మీతో పాటు ఉంటే ఏవైనా లాభం. కానీ నేను 10 రోజులు మాత్రమే భగవంతుడిని నమ్ముతాను, 10 రోజులు మాత్రమే నేను సాధన చేస్తాను, తర్వాత చేయను. మొదట్లో చిన్నపిల్లలతో అలా చేయిద్దాం, ఇంకా మీరు ఎదగాలి. మీరు అంచేత ఆ ఎదుగుదల యొక్క లక్షణం జాగ్రత్తగా పాండవుల యొక్క జీవితంలో గమనించుకోండి. మైసభ నిర్మాణం అయిపోయింది, అద్భుతమైనటువంటి శక్తి సంపాదించుకున్నారు పాండవులు. దుర్యోధనుడు ఖచ్చితంగా ఈర్ష్య వస్తుంది. యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకు. యుద్ధం జరిగితే నువ్వు శ్రీకృష్ణుడు కదా, నీకు తెలుసు కదా ఖచ్చితంగా మహాభారత యుద్ధం జరుగుతుందని.
అది ఆ పురుషుడు చూసుకుంటాడు, మనలో ఉన్నటువంటి అంతర్యామి చూసుకుంటాడు. ఎప్పుడు ఏమి చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలో. నువ్వేం చేయాలి? చెడు ఏదో దానికి మాత్రం నువ్వు ఖచ్చితంగా అవరోధం కలగజేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ద్వారా అది జరగకూడదు. ఎవరి ద్వారా ఎలా చేయించుకోవాలో తను చేసుకుంటాడు. మన ద్వారానే ఆ యుద్ధం జరగవలసి ఉంటే జరగవచ్చు కాక పాండవుల ద్వారానే జరుగుతుందని నిర్ణయించబడి ఉంది కదా. ఇంకెందుకు మొదట యుద్ధం చేసి చంపేసేవచ్చుగా, చిన్నతనంలో గొడవ వదిలిపోయి ఉండేది. మనం ఈ మహాభారత కథలు ఇవంతా చదువుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కుదరదు. అది ఆ ఈక్వేషన్స్ ఎందుకు వస్తాయో అది ఆ 64వ స్థితి ఏదైనా ఉంటే, ఆ విద్య ఏదైనా ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఈ గందరగోళం అంతా పడాలి మనం అని. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. పరీక్ష రాస్తాడు స్టూడెంట్, చదువుకున్నాడు, 3 సంవత్సరాల పాటు చదివాడు బీఎస్సీ, ఫైనల్ ఇయర్ పరీక్ష రాస్తున్నాడు. 3 ఏళ్లు చదివాను కదా నేను ఎందుకు రాయాలి అని అడగడు. ఎవడైతే వాడికి పాఠం చెప్పాడో వాడే ఇన్విజిలేటర్గా ఉంటాడుగా అక్కడ. వాడిని అడగడు. వాడు అడిగినా వాడు ఏం జవాబు చెప్తాడు? నాకు తెలియదు. యథేచ్ఛసి సదాకురు. అదే ఇక్కడ కూడా, ఈ జీవితంలో కూడా, ఈ ఆసనంలో కూడా అదే టెక్నిక్. అనేక పరీక్షలు మీకు వస్తూ ఉంటాయి, కానీ పరీక్ష రాసి ఇంటికి వచ్చాక మళ్ళా నో టెన్షన్, మళ్ళీ మీరు టీవీ చూడొచ్చు, మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచించకండి. అంచేత యుధిష్ఠిరుడికి ఆ దీక్ష ఇచ్చాడు ఆయన. నీ వల్ల మాత్రమే యుద్ధం జరగకుండా చూసుకో. ఎవరిని చెప్పలేదు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడని. నోరు విప్పి స్వర్గారోహణ జరుగుతున్నప్పుడు మాత్రము కాబోలు ఒక్కసారి చెప్పాడు. మధ్యలో ఎవడికి చెప్పలేదు. ఎందుకు అంత గందరగోళం పడ్డాడో. పిలిచాడు, జూదం ఆడతావా? ఆడతాను. ఓడిపోతావా? ఓడిపోతాను. నా భార్యను మీరు అవమానం చేస్తారా? చేయండి. ఎందుకు? నా వల్ల యుద్ధం జరగకూడదు. తర్వాత జరగవలసినది ఎలాగో జరుగుతుంది. ఆ శక్తి సామర్థ్యాల కోసం మానవ జన్మ ఎత్తుతాం మనం. అప్పుడు జరగవలసిన ఎలాగో జరుగుతుంది. పశుపక్షాలు, కీటికాదులు అవంతా కూడా ఈ సంపూర్ణ సృష్టిలో మానవుడు లాంటి చేతనత్వం కలిగినటువంటి చేతనత్వం ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన ఎక్కడా దొరకటంలే. చాలా విలక్షణమైనటువంటి అద్భుతమైనటువంటి వరదానము. మనం ఎంత అతి నీచంగా దాన్ని వదిలేసుకుంటున్నాము. ఫలితం కాదు అక్కడ చూసుకోవాల్సింది. మీకు గాయత్రి చేస్తున్నాం ఏమొచ్చింది? శ్రీకృష్ణుడు నమ్మే ఏమొచ్చింది? రావణాసురుడు నమ్మితే లాభం ఉంటుంది. గ్యారంటీగా రావణాసురుడు వైపు మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిపోతా. నాకు ఆయన పాపం గ్యారంటీ ఇవ్వాలంటే, మాస్టర్ నీ డయాబెటీస్ నేను క్యూర్ చేస్తానన్నా అనుకోండి. రావణాసురుడు జగజ్జనం లేదు, మా యోగేశ్వరుడు లేదు, పెట్టేసి మీరు కూడా అర్థం చేసుకోండి. వద్దు. ఫలాపేక్ష వల్ల వచ్చే బాధ ఇదంతా కూడా. అది పోవాలి. మీకు స్థితప్రజ్ఞత్వం అంటే అది ఉన్నంత వరకు మీరు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించలేరు. ప్రయత్నించండి. మళ్ళా ఎంత ప్రయత్నించాడు యుద్ధం నివారించడానికి, తప్పదు అని తెలిసాక కూడా, తన ద్వారానే అని జరుగుతుందని తెలిసాక కూడా. అంతే కదా, పాండవుల వల్లే ఆ మహాభారత యుద్ధం జరగాలి. కానీ ప్రయత్నం ఎలా ఉండాలి? కావుతే కావచ్చు కాక పురుషుడు చెప్పవచ్చు, మహాభారతం మీ వల్లే జరుగుతుంది, మిమ్మల్ని అందుకే ట్రైనప్ చేస్తున్నాను నేను అని అంతా చెప్పొచ్చు కాక. కానీ మానసిక స్థితి ఎలా ఉండాలి? నా వల్ల అన్యాయం జరగకూడదు. కావాలంటే నేను ఎంతైనా కష్టం. ఆ స్థాయి ఆసనం, ఆ మానసిక స్థితి కావాలి. అది అక్కడ చెప్పా, ఉతాములు తత్శేషాన యదన్నేనా తిరోహితి. అన్నం అందరూ తింటారు, శక్తి అందరూ సంపాదించుకుంటారు. కానీ ఈ శక్తి కోపం వచ్చి సావగొట్టేయటం చాలా తేలిక. సావగొట్టగలను అని తెలుసుకున్నా. ఏదో సినిమాలో వాడు చెప్తాడు, నాకు కోపం వచ్చిందా ఏం చేస్తావు, కోపం వచ్చిందా ఏం చేస్తావు, ఏం చేయనంటాడు. నాకు గుర్తులేదు అది. ఏం చేస్తావాడు, ఏం చేయలేడు. కానీ పాండవులు ఆ స్థితి వాళ్ళు కాదు. వీడు చెప్తాడు కదా, చాలా అద్భుతమైనటువంటి పద్యం ఉంది. నాకు తెలుగు పద్యాలు రావు, పాడగలిగే శక్తి లేదు. కోపమే వచ్చిందనుకో ఆ యుధిష్ఠిరుడికి, మీ షేపులు మారిపోతాయా ఏంటది చెప్పండి, ఎవరైనా ఉంటే ఒకసారి వింటావు. సార్ అతనికి కోపం రాదు, వస్తే తర్వాత చెప్పవయ్యా బాస్, మీరెవ్వరూ ఉండరు, తెలుసుగా అది జరుగుతుందని. మరి అది జరుగుతుందని తెలిసినా ఎందుకు జూదం ఆడాడు? అంత కంట్రోల్ లేనటువంటి వ్యక్తి.
పోనీ ఒకసారి తెలిసింది, మళ్ళీ రెండోసారి వెళ్తాడుగా, మళ్ళీ ఇమీడియట్గా రెండోసారి వెళ్తాడుగా. మీ మానసిక స్థితి దానికి రెడీగా ఉంచుకోండి. ఆ ఆసనంలో ఉండండి. యదన్నేనా తిరోహితి. మీరు అన్నం తిన్నారు సరే, అన్నం తిన్నాక శక్తి వచ్చింది సరే, కానీ ఆ శక్తి మీకు ఏ బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా ఆ రోజు మాత్రమే. ఈక్వేషన్ ఆ రోజే. రేపు పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలియదు. ఎలా మారుతాయి అది మన చేతిలో ఉంది అనుకునేటటువంటి ఒక పిచ్చి భ్రమ ఉంది అంతే. అది మన చేతిలో ఏం లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఆఖరికి మీరు ఇక్కడికి రాలేరు. మీరు ఖచ్చితంగా చెప్పి మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే ఎక్కడొక్కడ రాస్తారోకో అంటాడు. కూర్చోండి, రండి, ఎలా వస్తారో చూస్తారో. మీ చేతిలో ఉందా రాస్తారోకో? కానీ ప్రకృతి ఏమనుకుంటోందో అదే మీరు అనుకున్న రోజు ఆ సంఘటనలు జరిగిపోతాయి. అంచేతే ఆ ఆసనం ఏంటి అంటే యదన్నేనా తిరోహితి. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకున్నా ఆ శక్తి మాత్రము దేనికి ఉపయోగపడాలి? ఉతామృతత్వ శేషానః. ఈ ఆది మధ్యాంతరహితమైనటువంటి స్థితి ఉందే, అమృతత్వ స్థితి ఉందే, ఆ స్థితి నీదే. ఈ క్షణంలో కూడా నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. కానీ ఆ స్థితిలో ఉన్నా నీ యొక్క రోల్ నువ్వు కరెక్ట్గా పాటించకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. విలను బాగా బాధ పెట్టకపోతే హీరోని. కానీ గ్యారంటీగా హీరోకి తెలుసు రేపు లాస్ట్ సీన్లో పోలీసులు రాకముందు నేనే వెళ్ళి చితక్కొడతాను. అది కూడా గ్యారంటీ హీరోకి. పోలీసులు రారు, నువ్వు ఎంతైనా అవస్థపడు. ఒకవేళ పోలీసులు వచ్చినా వాళ్ళ గుళ్ళు తగలవు. ఇదంతా తెలిసి వాడు ఎందుకు యుద్ధం చేస్తాడు, ఎందుకు కష్టపడాలి? మీరు కష్టపడాలి. అది కష్టపడకపోతే ఆ సినిమాని ఆనందించగలరా మీరు? కానీ మీ జీవితాలలో ఆ కష్టం వస్తే ఎందుకు బాధపడతారు? ఆ బాధ యొక్క ఖచ్చితంగా ఆ బాధ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అది భగవంతుడి యొక్క వరమే. అతిశయోక్తి మాత్రం కాదు. అది గ్రహించగలిగితే, నువ్వు గ్రహించకపోయినా జరిగేది అదే. కానీ నువ్వు గ్రహిస్తే నీ జీవితము చాలా అందమైనటువంటి మలుపు ఈ క్షణం నుంచి జరిగిపోతుంది. ఆ ఆసనంలో నువ్వు కూర్చోవాలి. ఆ మానసిక స్థితిలో నువ్వు కూర్చోగలిగితే ఇంకా నీకు దుఃఖం ఏముంది? దుఃఖం ఏం లేదు. నువ్వు ఎక్కడ పెట్టినా అక్కడే రైట్. ప్రతిదీ కూడా ఓ అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి ఫలితాలకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. ఈ భావన కనుక చూసుకుంటే వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదిరించి చేసినటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర అమృతము. భక్తుల యొక్క జీవిత చరిత్ర అది చదివితే వాళ్ళేం చాలా హాయిగా ఉండి రోజు తిని హాయిగా జపం చేసుకుంటూ వాడు ముక్తి పొందిపోయి ఉంటే వాడు అవుడో కూడా మీకు తెలిసి ఉండేది కాదు. వాళ్ళు కష్టాలు పడ్డారు కనుక, దాన్ని సాధించారు కనుక మీకు తెలుస్తుంది. కానీ మిమ్మల్ని సాధించమంటే వద్దు. అది మన యొక్క వీక్నెస్. కానీ ఆ వీక్నెస్ పోగొట్టుకోవచ్చు చాలా. కేవలం దేనివల్ల పోగొట్టుకోగలం? ఆ కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చుండిపోకండి, తిరుగుతూ కుర్చీ ఉంటుంది అక్కడ. అందుకే అది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని చెప్పాను కదా. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఈసారి చదువుతున్నప్పుడు ఈ 2 శ్లోకాలు కలిపి చెప్తాను నేను. మొట్టమొదటి ఏం చెప్తున్నాం? సహస్రమైనటువంటి కిరణాలు ఉన్నాయి. ఆ సహస్రమైనటువంటి కిరణాలలో మనలో 50 కిందకి 50 పైకి వెళ్ళేటటువంటి కిరణాలు ఉన్నాయి. ఈ కిరణాలను మన 10 ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో ఆ సూర్యుడి యొక్క వేద విజ్ఞానం మనకి పూర్తిగా అర్థమవుతుంది. అది ఆవాహన. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టదశాంగులం. కానీ ఈ విద్య నేర్చుకోవటానికి స్థితప్రజ్ఞత్వం కావాలి. ఇంకా మీరు చలించకండి. ఏవి జరిగినా జరగనివ్వండి, దానికి ఉంది. మంచి జరిగితే మంచి జరుగుతుంది, ఉప్పొంగిపోవద్దు. చెడు జరిగితే చెడు జరుగుతుంది, ఉప్పొంగిపోవద్దు. చెడు మంచి మీ యొక్క నిర్వచనం తప్ప పురుషుడి యొక్క దృష్టిలో చూసుకుంటే రెండు ఒకటే సర్కిల్లో. ఆ మానసిక స్థితిని కావలసి అలవలుచుకోవాలి. అది అలవర్చుకోవాల్సిందే, అది ఏం చెప్పేది కాదు. అందుకే ఏం చెప్తాడు భగవద్గీతలో? నవేద యజ్ఞాధ్యయనే నదాని నచక్ తపోధి. ఎన్ని రకాలైనటువంటి మీరు తపస్సు చేసినా, ఎన్ని రకాలైనటువంటి క్రియలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఈ స్థితి రాదు. ఈ స్థితి తెచ్చుకుంటే వస్తుంది. అది ఆసనం. తెచ్చుకోవటమే అది. మీరు కష్టాలు ఉన్నాయి, కష్టం లేదనుకోవద్దు. కానీ ఆ కష్టం కూడా అంతే, అది జరుగుతోంది. అది రేపు సుఖాలు వస్తాయి, ఖచ్చితంగా రేపు మళ్ళీ కష్టాలు వస్తాయి. సుఖం వచ్చిందంటే గ్యారంటీ కష్టం వస్తుంది, కష్టం వచ్చిందంటే గ్యారంటీగా
సుఖం వస్తుంది. అంటే కష్టాలు వచ్చినప్పుడు ఆనందించాలి, సుఖం వచ్చినప్పుడు దుఃఖించాలి. అందుకే తలకిందులుగా ఉంటాడు యోగి, ఎప్పుడు శీర్షాసనం వేస్తాడు వాడు. సుఖంగా ఉంటే అమ్మో కష్టాలు రాబోతున్నాయని బాధపడిపోతాడు, కష్టాల్లో ఉంటే గ్యారంటీగా సుఖాలు వస్తాయని ఆనందించేస్తాడు. ఆ మానసిక స్థితి యద్భూతం యచ్చ భవ్యం. ఆ ఆసనము భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞాసనము ఈ శ్లోకం చెప్తుంది. పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వ శేషాన యదన్నేనా తిరోహతి. దీని గురించి ఆలోచించుకున్న తర్వాత ఒకసారి నడువు తిన్నగా పెట్టుకుని, ఈ పురుష శక్తి ఉన్నదే, ఏది అయితే సూర్య విజ్ఞానం అని మనం చెప్పుకుంటున్నాము, ఏదైతే మొత్తము జ్ఞానం సాధించటానికి 64 కళల ద్వారా 64 రోజుల్లో శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడని చెప్తున్నాము, అది అంతా కూడా ఓంకారంలో నిబిడీకృతమై ఉంది. పొద్దున్న మన పాతంజలి యోగ సూత్రాలలో రాబోయే దాంట్లో ఈ ఓంకారం యొక్క విశిష్టత మీకు తెలుస్తుంది, ఉపయోగించుకోవటంలో ఉంటుంది. అంచేత ఓంకారమేనా మాకు తెలుసు, నేను చెప్తున్నా కదా, చిన్నవాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడు వాడి ప్రాణానికి హాని కలగజేస్తుంది, జేబు దొంగ చేతిలో ఉన్నటువంటి బ్లేడు మన జేబులకి హాని కలగజేస్తుంది, సర్జన్ చేతిలో ఉన్నటువంటి బ్లేడు మన జీవితాలకి హాని కలగజేస్తుందా, లాభం కలగ. బ్లేడ్ అదే, ఓంకారం అదే. మీరు ఉపయోగించుకోవటానికి మానసిక స్థితి చెప్పాను కదా, ఆ మానసిక స్థితి కూడా ఓంకారం వల్ల వస్తుంది. 21 సార్లు, రోజుకి 3 సార్లు చెప్పిన 5 చేసుకోండి. ఇది చాలా మీకు చెప్పేగా, చేసేదంతా వాడే, ఇచ్చేది వాడే. వాడికి అనుగుణ్యంగా నా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, నా శరీరంలో ఉన్నటువంటి అణువు కూడా మారిపోవాలి. అతని ప్రణాళికకి కరెక్ట్గా లేనటువంటి అణువులు నా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మీరేం అనుకోక్కర్లే, ఓంకారం ఆ పని చేస్తుంది. పారాసిటమాల్ వేసేసాక నా శరీరంలో రోగాన్ని తయారు చేసేటువంటి క్రిములని నాశనం చేసేస్తుంది అని మీరు పెద్ద సాధన ఏం చేయక్కర్లే, అదే చేస్తుంది. అలాగే ఓం అంటే అది చేస్తుంది, అది మీకు తెలిస్తే ధైర్యంగా ఉంటుంది. మందు వేసుకోగానే తగ్గలేదే అని పరిగెట్టవు, పారాసిటమాల్ వేసుకున్నావు తగ్గుతుంది టెంపరేచర్, ఇప్పుడు కాకపోతే ఇంకొంతసేపటికైనా. అంచేత ఈ ఓంకార సాధన ఆ దృష్టితో చేయండి. ఎలా చేస్తాం, ముందు గాలి వదిలేస్తాం, తర్వాత ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి, మీ ఇష్టం. పీల్చుకున్న తర్వాత ఓమని ఆ శ్వాస మొత్తం అయిపోయేంత వరకు అంటాం. శ్వాస అయిపోతుంది కదా, మళ్ళీ కాసేపు ఆగండి, మళ్ళా గాలి పీల్చుకోండి. కుంభకం చేయం, ఆగండి అంటే నా ఉద్దేశం ఓంకారం ఆపండి. ఇంకా అనలేనప్పుడు అన్నాక ఇంకా లోపల శ్వాస లేకపోతే ఓంకారం అనలేం కదా, అప్పుడు మళ్ళా శ్వాస పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత మళ్ళా ఓం. కానీ అందరూ కలిసి చేయటం ఒకటి అలవాటు చేసుకోండి, ఇండివిజువల్గా ఎవరు చేయరు కనుక. నేను చేసినటువంటి క్రమానికి మీరు అలవాటు పడండి. ఎప్పుడు కూడా గ్రూప్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు చాలా బాగా చేయగలిగి ఒకళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క సామర్థ్యం బట్టే నిర్ణయింపబడుతుంది. గొలుసుంది, అనేక లింకులు ఉంటాయి. ఆ గొలుసు యొక్క స్ట్రెంగ్త్ దేని మీద ఆధారపడి ఉంటుంది? అన్నిటికంటే బలహీనమైనటువంటి లింక్ మీద దాని బలం ఆధారపడి ఉంటుంది. అంటే నేను చాలా బాగా ప్రాణాయామం చేసేయగలను మాస్టారు, వద్దు, చెయ్యొద్దు. అలవాటు చేసుకుని దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని